నుంచి ఏపీలో జనగణన జరగబోతోంది. 2 దశల్లో ఈ ప్రక్రియ మొదలు కాబోతోంది. మొదటి దశలో ఎలా ఉండబోతోంది ఒక్కసారి చూద్దాం. తొలి విడతలో భాగంగా బిల్డింగ్ సెన్సెస్ ఉంటుంది. 2027 ఫిబ్రవరి నుంచి పూర్తి స్థాయి జనగణన జరుగుతుంది. ఆటంకాలు సృష్టిస్తే చర్యలు తప్పవని ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. సో 2 విడతల్లో ఈ జనగణన జరగబోతోంది. ఎలాంటి ఆటంకాలు సృష్టించిన ఊరికి ప్రసక్తి లేదని అధికారులు చెప్తున్నారు. సో ఎలా జరగబోతోంది, ఈ గణన ఎక్కడెక్కడ జరగబోతోంది? ఏపీలో మొత్తం 28 జిల్లాలు, 688 మండలాలు, 123 అర్బన్ లోకల్ బాడీస్, అలాగే 99 సెన్సస్ టౌన్స్, 16,862 గ్రామాల్లో ఈ గణన జరగబోతోంది. సో ఏం లెక్క పెడతారు, ఏం చేస్తారు, ఏం అడుగుతారనే విషయానికి వస్తే ప్రతి భవనానికి కూడా అంటే ఎవరైతే అధికారులు మీ ఇంటికి వచ్చి వివరాలు తీసుకుంటారో వాళ్ళు ప్రతి భవనానికి ఒక నెంబర్ కేటాయిస్తారు. మీరు ఉంటున్న ఇల్లు నివాసయోగ్యమైందా కాదా అనేది ఒక కన్ఫర్మేషన్ తీసుకుంటారు. అలాగే బిల్డింగ్ నిర్మాణ తీరుపై ఆరా తీస్తారు. అంటే అన్ని పర్మిషన్స్ ఉన్నాయా, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటారు. అండ్ ఆ ఇల్లు మీ సొంత ఇల్లా, రెంట్ ఇల్లా, ఈ డీటెయిల్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇక ఆ తర్వాత ఏం చేస్తారు, ఏం అడుగుతారు? సో మీ ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయని అడుగుతారు. అండ్ పెళ్ళైన జంటలు ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో, ఇంటి పెద్ద ఎవరు, అంటే ఎవరి సంపాదన మీద ఇల్లు నడుస్తుంది, అలాగే ఆ కుటుంబ పెద్ద ఎస్సీనా ఎస్టీనా, ఈ డీటెయిల్స్ తీసుకుంటారు. దీంతో పాటు మీ ఇంటికి తాగునీటి వసతి ఉందా లేదా అనే విషయాన్ని కూడా వాళ్ళు అడుగుతారు. ఇక ఆ తర్వాత లైటింగ్ పరిస్థితి ఏంటి ఇంట్లో, అంటే వెంటిలేషన్ ప్రాపర్గా ఉందా, అలాగే ఇంట్లో మరుగుదొడ్డి అంటే బాత్రూమ్ ఉందా, డ్రైనేజ్ సిస్టమ్ ఉందా, అన్ని పర్మిషన్స్తోనే తీసుకున్నారా, కిచెన్లో మీకు ఎల్పిజి కనెక్షన్ ఉందా, ఏ కనెక్షన్ వాడుతున్నారు, ఈ డీటెయిల్స్ కూడా తీసుకుంటారు. దీంతో పాటుగా మీ ఇంట్లో ఏమేం హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయి, అంటే మీ ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, అవెన్ ఏ ఉన్నాయి, మొత్తం అన్ని కూడా వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వాల్సింది. మీరు ఇంటర్నెట్, కంప్యూటర్లు, ఎన్ని మొబైల్ ఫోన్లు వాడుతున్నారు, ఎన్ని స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు, 2 వీలర్స్ ఎన్ని ఉన్నాయి, 4 వీలర్స్ ఎన్ని ఉన్నాయి, ఇలా మొత్తం మీ ఇంటికి సంబంధించి సర్వం కూడా డీటెయిల్స్ మీరు చెప్పాల్సి ఉంటుంది. ఎస్, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు. ఇది దీంతో వీళ్ళకేంటి పని అని అనిపించవచ్చు. బట్ మీరు ఈ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిందే. మీ ఆహారపు అలవాట్లు ఏంటి, అంటే మీరు డైలీ రొటీన్లో మీరు ఏం తింటారు, మీరు ఏం ఇష్టంగా తింటారు, ఈ డీటెయిల్స్ కూడా చెప్పాలని ప్రతి ఇంటికి, ఏరియాకి ఒక జియో రిఫరెన్సింగ్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 2 విడతల్లో ఈ సర్వే జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ సర్వేకి ఎవరైనా సరే ఆటంకాలు సృష్టిస్తే, ఎవరైనా సర్వేకి సహకరించకపోయినా కూడా ఖచ్చితంగా చర్యలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తొలి విడతలో భాగంగా ముందుగా బిల్డింగ్స్ ని లెక్కిస్తారు. బిల్డింగ్ సెన్సస్ జరుగుతుంది. 2027 ఫిబ్రవరి నుంచి పూర్తి స్థాయిలో జనగణన చేపట్టబోతోంది ఏపీ సర్కార్.